సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మలయాళం ఇండస్ట్రీ ఏమని పిలుస్తుంది మేడం మిమ్మల్ని? అంజునా? అంజు అక్కడ అంజునే. అంజునే తమిళ్ అంజు. అంజు. అంటే ఒక్కొక్క హీరోయిన్ కి ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక మంచి నేమ్ ఇల్ల పెట్టుకుంటారు కదా. నా యాక్చువల్లీ మై రియల్ నేమ్ ఇస్ పార్వతి. సో దట్ వాస్ మై రియల్ నేమ్. సో మై ఆంటీ నాకు ఈ పెట్ నేమ్ గా అంజు అని పెట్టారు. సో మై సిస్టర్ యూస్ టు కాల్ అదే నేమ్ కంటిన్యూ అయిపోయింది అదే industry లో. కంటిన్యూ అయిపోయింది. సో మై కజిన్ సిస్టర్ అండ్ ఆల్ నన్ను పారు అని పిలుతారు. బట్ ఇన్ ఇండస్ట్రీ దే యూస్ టు కాల్ మీ ఫ్రమ్ ద చైల్డ్ అంజు. But you don't have any film background. My auntie, my father's younger sister, she was an actress. ఓకే, ఎక్కడ తమిళ మేడం? Tamil. Jaya. జయ. My uncle is he's still a director only, Guganathan ani. చాలా మూవీస్ చేశారు, లైక్ రజనీతో, చాలా తమిళ్ హీరోస్. మై ఆంటీ, మై అంకుల్, ఎవ్రీబడి ఇస్ ఆంటీ ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు ఇప్పుడు కూడా ఓకే, ఉన్నారు. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? ఎప్పుడు యాక్ట్ చేయలేదు. వాళ్ళు సెటిల్ అయిపోయారు లాంగ్ బ్యాక్. బట్ అంజు గారు బాగా పీక్ లో ఉన్నారు ఒకనొక టైంలో యాజ్ ఎ హీరోయిన్ గా. అలాంటిది అంత పెద్ద హీరోయిన్ అయిపోయి ఒక విలన్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆ టైంలో అసలుకి పెద్ద న్యూస్ మీ మ్యారేజ్ కూడా. ఆ? ఎలా మేడం, ఎలా ఎలా అయింది అసలు? యాక్చువల్లీ దట్ టైమ్ ఐ వాస్ లైక్, నాకు ఒక వైపు ఇంట్రెస్ట్, I mean, I had a very little interest working in, so I wanted to get a family and I want to settle down. And Okay. I was just thinking about like that. అంటే అదర్స్ చూసి అనిపించింది నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి, పిల్లలు ఉండాలి అట్లా అనిపించిందా? Like that, but అంతే కదా. that time is like I was not matured enough to think about anything. నాకు అప్పుడు ఎంత ఒక 18-19 years only. I was 18-19 that time, so I didn't have much of a matured థింకింగ్ అండ్ ఆల్ నాకు అప్పుడు లేదు. సో ఒక కన్నడ మూవీ చేశాను, రేంజర్ అని. సో ఫస్ట్ ఆ ఫిలింలో ఆ గెస్ట్ అపియరెన్స్ వందు మాలాశ్రీనే చేయలే. సో వాళ్ళకి డేట్స్ లేదు. దట్స్ వై ప్రభాకర్ హీ కేమ్ అండ్ డిడ్ దట్ క్యారెక్టర్. సో దట్ టైమ్ హీ ఆస్క్డ్ మీ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ కన్నడ మూవీస్? I said, yeah, I'll work in Kannada movies. So that time he wanted me to work in King movie. So that time he came and asked me that he wants to get married to me and everything. ఇమ్మీడియట్ గా మూవీ అయిపోగానే మూవీ అయిపోగానే వర్క్ చేస్తున్నాను, అప్పుడే వాళ్ళు నా దగ్గర వచ్చి he asked me. So that time I was not interested. I didn't want to get married and all that. So I thought లేదు, నా అమ్మతో చెప్పాలి, అడగాలి అని చెప్పేసి. దెన్ మై మదర్ కేమ్ అండ్ షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ మీన్ షీ డidn't లైక్ ఇట్. సో దట్ టైమ్ ఐ థాట్, ఓకే, లెట్ మీ ఫినిష్ దిస్ మూవీ అండ్ లెట్ మీ గెట్ అ లైఫ్, ఐ మీన్ అ ఫ్యామిలీ లైఫ్. సో దట్ లైక్ దట్ ఓన్లీ ఐ వెంట్ ఇన్ టు దట్ ప్రాబ్లం. బట్ అమ్మ ఒప్పుకోలేదు. లేదు, మరి మళ్ళీ మీ ఇద్దరికి ఎక్కడ కనెక్షన్ సెట్ అయింది మేడం? ఆ మూవీలోనే. అదే మూవీలో. ఓకే, అదే మూవీ అయిపోయి వెనక్కి వచ్చేసారు కదా. ఇంకా నేను ఇక్కడ రాలేదు. నేను ఐ వెంట్ ఆఫ్ టు బెంగళూరు బికాస్ ఐ వాంటెడ్ టు కన్విన్స్ మై మదర్ సమ్హౌ. ఓ, మీరు నచ్చారు ప్రభాకర్ గారు. సో ఐ వాంటెడ్ టు కన్విన్స్ మై మదర్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ I fell in love and all. It is not like that. I respect him. సో దట్ టైమ్ హీ వాస్ లైక్, ఓకే, నాకు ఎవరిని నా మీద చాలా కేరింగ్, ఇఫ్ దే కేర్ అబౌట్ మీ మీన్స్ ఐ విల్ రియలీ లుక్ ఇన్ టు ఇట్. బికాస్ ఐ వాస్ ఇన్ ద ఫ్యామిలీ, ఆ ఒక్క విషయం దగ్గరే పడిపోతారు. బికాస్ ఐఎమ్ ఇన్ టు దిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. I like caring, I like this I mean love and everything. So I was like, okay, he said that he doesn't have anyone. వాళ్ళు మ్యారేజ్ బ్రేకప్ అయిపోయింది, వాళ్ళు వైఫ్ డివోర్స్ అయిపోయింది అని చెప్పి నా దగ్గరే చెప్పేశారు. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్, ఓకే, ఫ్యామిలీ లైఫ్
బికాస్ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ లైఫ్. ఎన్నిసారి నేను ఈ ఇండస్ట్రీలో ఉండిపోతాను అని నేనే ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాను. అంటే మీకు తెలియదు అప్పటికి 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, 4 పిల్లలు నాకు ఉన్నారు. 2 పెళ్ళిళ్ళ గురించి నాకు తెలియదు. ఒక్క పెళ్లి గురించి నా దగ్గర చెప్పారు బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్. అయినా బికాస్ కానీ యాక్సెప్ట్ చేశారు మీరు. యాక్సెప్ట్ చేశాను. బికాస్ ఐ వాంటెడ్ టు ఓకే లెట్ మీ గెట్ సెటిల్ డౌన్. ఐ మీన్ లైక్ గెట్ మ్యారీడ్ టు హిమ్, లైక్ హ్యావ్ ఎ ఫ్యామిలీ లైఫ్. అండ్ so that after going there only little by little I just come to know that this is not the correct age and correct place for me. Because my ఎప్పుడు character అనిపించింది అలా? అక్కడ వెళ్ళి నేను అప్పుడు 3 months ప్రెగ్నెంట్. సో అప్పుడే నాకు ఈ ఫస్ట్ వైఫ్ గురించి నాకు తెలుసు. ఐ మీన్ నాకు ఓకే. అప్పుడే నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత చెప్పారు చెప్పారు నాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని. షాక్ అయ్యన్నారు మీరు? షాక్. బికాస్ వాళ్ళు సన్నే అప్పుడే చూసాను నేను. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ నాకు కొంచెం షాక్ అయిపోయింది అప్పుడు. సో దెన్ ఐ సెడ్ ఓకే ఫర్గెట్ ఇట్. దెన్ ఐ వాంటెడ్, బట్ ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ థాట్ ఓకే మేబీ దట్ ఈస్ నాట్ మై రైట్ ప్లేస్. అందుకే నేను పాపని తీసుకుని మా అమ్మ దగ్గర వచ్చేసాను. అప్పటికి డెలివరీ అయిపోయారు? డెలివరీ బాబు కదా? బాబు అర్జున్. సో ఐ టుక్ మై సన్ అండ్ ఐ కేమ్ ఆఫ్ టు మై, బట్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అలాట్. అంటే మ్యారేజ్ అయిపోయినా 1 year ఉన్నారు అంతేనా? 1.5 years. 1.5 year లోనే విడాకులు తీసుకోవాలి అన్నప్పుడు అమ్మ కానీ నాన్న కానీ మీరు కానీ ఏంటి మేడం ఏం ఆలోచించాల్సి వచ్చింది అసలుకి? సో నాకు చాలా అప్పుడు చాలా డిప్రెస్డ్ అయిపోయాను ఆ టైంలో. బికాస్ దట్ ఈస్ నాట్ ద రైట్ ఏజ్ ఫర్ మీ టు అండర్గో సచ్ ట్రామటైజ్డ్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ టైమ్ ఐ వాస్ చాలా కష్టం అయిపోయింది. మా అమ్మ నాన్న అందరికీ, ఫ్యామిలీ మొత్తం, బికాస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. సో అండ్ ఎలాగ చెప్పాలి, నేను వెరీ క్లోజ్ టు మై బ్రదర్స్, మై డాడ్, మై మదర్, ఎవ్రీబడి. సో వాళ్ళకి నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఐ మీన్ థింక్ చేసినప్పుడే వాళ్ళకు చాలా బాధపడుతుంది. దెన్ ఐ వాంటెడ్ టు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ దట్ ఈస్ ఫినిష్డ్. ఐ కాంట్ థింక్ అబౌట్ దట్. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై సన్. సో ఐ వాంటెడ్ టు బికమ్ స్ట్రాంగ్. అలాగే నేను స్ట్రాంగ్ కొంచెం నేను మెంటలీ స్ట్రాంగ్ అయిపోయాను. బట్ ఎప్పుడు మరి ఆ 1.5 year లో డైవర్స్ తీసుకుందాం అన్నప్పుడు కూడా ప్రభాకర్ సార్ చెప్పలేదు? అంటే ఇక్కడ మాకు కన్నడ ప్రభాకర్ అంటారు, కన్నడలో టైగర్ ప్రభాకర్ అంటారు. చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు ఆయన. కన్నడ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక దేవుళ్ళలాగా అంత హెల్ప్ చేసేవాళ్ళు ప్రజలకు కూడా. ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా కింగ్ ఆయన, బట్ పర్సనల్ లైఫ్ లో ఫెయిల్యూర్ అని చెప్తుంటారు అందరు కూడా. మరి మీరు ఉండి జరిగింది ఏందో జరిగింది, ఓకే ఐ యామ్ విత్ యూ, నో ప్రాబ్లం అని చేంజ్ చేసుకోవచ్చు కదా ఆయన, మీరు ఎందుకని? లేదు, వాళ్ళ క్యారెక్టర్ అలాగే లేదు. వాళ్ళు వెరీ కమాండింగ్ క్యారెక్టర్, వెరీ లైక్ డామినేటింగ్ క్యారెక్టర్ లైక్ దట్. వాళ్ళు అడ్జస్ట్ చేసిన ఒక క్యారెక్టర్ లేదు. ఇఫ్ హీ హ్యాడ్ సచ్ ఎ క్యారెక్టర్ మీన్స్ వీ వుడ్ హ్యావ్ బీన్ టుగెదర్. ఆఫ్టర్ ద మ్యారేజ్ ఆల్సో హీ వుడ్ హ్యావ్ బీ విత్ మీ. అండ్ వాళ్ళకి నేను ఇఫ్ యూ లైక్ యూ స్టే విత్ మీ, ఇఫ్ యూ డోంట్ లైక్ యూ గో. దట్ వాస్ హిస్ క్యారెక్టర్. సో దెన్ ఐ వాంటెడ్, because I took that wrong decision. I can suffer, but I don't want my son to suffer there. అందుకే నేను అలాగే ఒక డెసిషన్ తీసాను. సో దట్స్ వై ఐ టుక్ మై సన్ అండ్ ఐ కేమ్ ఆఫ్. బట్ ఆయన అప్పటికి చాలా ఒక హీరోకు ఉన్న ఇమేజ్ ఉంది, ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఆయన. అక్కడ ఫైనాన్షియల్గా మీరు కొంత ఏమన్నా లబ్ధి పొందారా మేడం ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఫైనాన్షియల్ గా? నో, ఐ నెవర్ టుక్. నేను ఒక సింగిల్ రూపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోలేదు. ఎందుకు? బికాస్ ఐ యామ్ నాట్ ఎ డిపెండెంట్ క్యారెక్టర్. నేను ఎవరితోనే ఇఫ్ ఐఎమ్ యాజ్ ఎ వైఫ్ గా యు హావ్ రైట్స్.
No, if even as a wife also, if I want something, I used to call నేను మా అమ్మని ఫోన్ చేసి మా చెన్నై నుంచి తీసుకోమని చెప్తాను. ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ లైక్ ఇఫ్ ఐ వాంట్ సమ్ డ్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ యూస్ టు కాల్ మై మదర్. అయితే ఐ టెల్ హర్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ నెవర్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. మ్యారేజ్ అయినప్పుడు కూడా అసలు మా మ్యారేజ్ కూడా అందరికీ తెలిసిన మ్యారేజ్ కూడా కాదు. ఓన్లీ విత్ మై రిలేటివ్ ఇట్ వాస్ లైక్ he was not interested in getting married to me also that time. He was like, if you want you stay, I can't get married to you. ఓకే. It was like that. So because of my mother's compulsion only, he got I mean, it was not marriage also, it was like one engagement kind of a thing. లివింగ్ టుగెదర్ లాగా. Yeah, that's it. ఎంత మేడం 17 ఇయర్స్కే ప్రెగ్నెంట్ అయ్యారు కదా? 18కి. అప్పటికి ఆయనకు ఒక 48 ఉంటుందా? ఉంటుంది. దాదాపు 30 ఇయర్స్ డిఫరెన్స్ ఇద్దరి మధ్య. నేను అదే చెప్తాను, నేను ఈ ఏజ్ అదంతా నేను చూడలేదు. నేను ఒక ఫ్యామిలీ, ఒక కేరింగ్ పర్సన్ అలాగే చూశాను నేను. బికాస్ ద వే హీ స్పోక్ టు మీ ఇన్ ద బిగినింగ్, ఇట్ వాస్ లైక్ దట్. సో ఐ థాట్ ఓకే, మేబీ దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, హీ ఈస్ అ వెరీ కేరింగ్ పర్సన్. సో అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసిపోయింది, ఓకే he got a different character also. So that it was not suitable for me. I'm not from that background.